వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. మనం తీసుకునే ఆహారంలో శాస్త్ర విజ్ఞానం లేకపోవడం వలన తగినన్ని పోషక పదార్థాలు తీసుకోలేకపోవడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పోషణ, ఆప్షన్ 2 కుపోషణ, ఆప్షన్ 3 అల్ప పోషణ, ఆప్షన్ 4 అధిక పోషణ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 కుపోషణ. మరో ప్రశ్న. ప్రాథమికంగా మానవ దేహం నందు శరీరాకృతి లోపాలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 2 రకాలు. మరో ప్రశ్న. క్రింది వాటిలో దేనిని హలో బ్యాక్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 కైపోసిస్, ఆప్షన్ 2 లార్డోసిస్, ఆప్షన్ 3 స్కోలియోసిస్, ఆప్షన్ 4 హంచ్ బ్యాక్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 లార్డోసిస్. మరో ప్రశ్న. క్రింది వాటిలో దేనిని పార్శ్వగూని అని అంటారు? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 లార్డోసిస్, ఆప్షన్ 2 కైపోసిస్, ఆప్షన్ 3 స్కోలియోసిస్, ఆప్షన్ 4 ఇన్వర్డ్ కర్వ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 స్కోలియోసిస్. మరో ప్రశ్న. శరీరంలో ఎంత శాతం మించి క్రొవ్వులు కలిగి ఉంటే స్థూలకాయత్వం ఒబిసిటీ క్రింద పరిగణిస్తాము? ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 25%. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 20%. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.